హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఈరోజు మా ఇంట్లో బతుకమ్మ పండుగ అయితే చేసుకున్నాము. యాక్చువల్గా నిన్నే చేయాల్సింది. నిన్న మా స్టాఫ్ అందరూ లీవ్ అడిగారు. మేడం ఈరోజు ఊర్లో అంతా బతుకమ్మ పండుగ చేసుకుంటారు, మాకు లీవ్ ఇవ్వరా అంటే మరి నేను ఎప్పుడు చేసుకోవాలి అంటే రేపు వచ్చి చేసుకుందాం మేడం అని మాట ఇచ్చారు. అలాగే వచ్చారు. చక్కగా నాకు ఈ పూలన్నీ చక్కగా పేర్చి బతుకమ్మలు అయితే తయారు చేసి ఇచ్చారు. హాస్పిటల్ మొత్తం శుభ్రం చేశారు, బొట్లు పెట్టారు. సో కింద కూడా నేను పూజ అది చేసుకొని పైకి వచ్చాను. నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నాను. ఇంకా పీట వేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ గౌరమ్మని పెట్టి అగరవత్తులు వెలిగించి ఇంకా స్టార్ట్ చేసాం అన్నమాట. ఒక్కొక్క సాంగ్ 3.5 minutes ఉంటుంది. అలాగే మేము 4-5 సాంగ్స్ పెట్టుకొని చేసాము. స్టెప్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా గ్రేస్ఫుల్గా చేస్తారు మా వాళ్ళు. వాళ్ళని చూసి మేము కూడా అలాగే చేసాము. బతుకమ్మ పండుగ తెలంగాణలో బాగా చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో చేస్తుంటారు. ఈరోజు ఈ పలానా ఊర్లో బతుకమ్మ పండుగ అనగానే చక్కగా అందరు రెడీ అయిపోయి బతుకమ్మలన్నీ తీసుకొని వచ్చి ఒక చోట పేర్చుకొని ఇంకా అందరు కలిసి ఆట పాట ఆడుకుంటూ పాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళు తెచ్చుకున్న ప్రసాదాలు నైవేద్యాలు ఒక్కొక్కరు ఇచ్చుకొని పుచ్చుకొని తర్వాత నిమజ్జనం చేస్తారన్నమాట. తెలంగాణలో అతి పెద్ద పండుగ ఏది అంటే దసరా పండుగ. నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా మా వీధి చివరైతే దుర్గామాతని ప్రతిష్ఠ చేశారు. రోజు కుంకుమార్చన పూజారి వచ్చి పూజలు చేయడం చాలా బాగుంటుంది. నిన్న నేను అక్కడికి వెళ్ళొచ్చాను. తర్వాత మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కూడా బతుకమ్మ పండుగ చేసుకుంటుంటే వాళ్ళు కూడా పిలిస్తే అక్కడ కూడా వెళ్ళాను. నాకు చాలా ఇష్టం. అసలు గంతులు వేయడం అంటేనే ఇష్టం. సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. బతుకమ్మ సాంగ్స్ చాలా బాగుంటాయి. మంగ్లీ సాంగ్స్ అంటే నాకు ఇంకా బాగా ఇష్టం. ప్రతి సాంగ్లోనూ చాలా మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఇంత మీనింగ్ ఉందా, పండగకి ఇంత ప్రాముఖ్యత ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. సంప్రదాయాల్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి తరతరాలకి. అందుకని ప్రతి పండగని మనం సెలబ్రేట్ చేసి మన పిల్లలకు కూడా మనం చూపిస్తూ ఉండాలి. వీళ్ళందరూ అలసిపోయారు. మేడం ఫ్యాన్ వేసుకుందామా అనుకుంటే దీపాలు కొండెక్కుతాయేమో అని వద్దనుకున్నాం. కొంచెం ఏసీ ఆన్ చేసుకొని చక్కగా ఇలా అందరం కలిసి పండగ అయితే చేసుకున్నాం. పండగ అనగానే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇల్లుని శుభ్రం చేసుకుంటాం. బూజులు ఉంటే తీసేస్తాం. తర్వాత చక్కగా నీళ్ళు పెట్టి కడుక్కుంటారు. నాకైతే అవకాశం ఉండదు. నేను తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటాను. సో హాస్పిటల్ మొత్తం 2 మనుషులను పెట్టి మొత్తం బూజు అదంతా తీయించి చక్కగా శుభ్రం అయితే చేయించాను. నైవేద్యంగా పులిహార పాయసం అయితే చేశాను. సో వీళ్ళందరూ అలసిపోయిన తర్వాత వీళ్ళకందరికీ మంచిగా ఫుడ్ అది పెట్టి కిందకి పంపించాను అన్నమాట. ఇంకా లాస్ట్లో మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి తర్వాత నిమజ్జనం చేయడానికి కోసమని మా బాయ్స్కి అయితే అప్పచెప్పాను. ఇంకా చేద్దాం మేడం, ఇంకా చేద్దామంటే అప్పటికే మాకు అందరికీ చెమటలు పట్టాయి. ఇంకా చాలే అమ్మా అని చెప్పాను. ఇంక ఇలా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత మంగళహారతి సాంగ్స్ కోసం అలా వెయిట్ చేసి మొత్తానికి ఒక సాంగ్ పెట్టుకొని మంగళహారతి అయితే ఇచ్చాము. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఇలా ఈరోజు మేమైతే ఇలా పూజ అది చేసుకున్నాము. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. దసరా శుభాకాంక్షలు అందరికీ. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ